లక్షలు భారం కలవరి వినపడుతుంది. ఈ వాస్తవాన్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే ఇంకెప్పుడు మారు. అంతేకాదు, దేవుడు 6 రోజులు పనిచేశాడు, 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. 7వ దినమును దేవుడు ఆశీర్వదించాడు. ఏ దినాన్ని? 7వ దినాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆ దేవుడు ఆశీర్వదించిన దినములో మనం అందరం వచ్చి ఆయన సన్నిధిలో కూర్చుంటే ఆయన ఆశీర్వాదాన్ని పట్టుకొని వారు అంతా జయ జీవితం జీవించగలుగుతాం. కాబట్టి ఆ ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవద్దని ప్రభు గారితో మనం చేస్తున్నాం. వెళ్తూ బుక్ సెంటర్స్ దర్శించండి. అలాగే కావాల్సిన బైబిల్స్ కూడా మీరు పొందుకోండి. రేపటి నుంచి క్రిస్మస్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోతున్నాయి. రేపు నిజామాబాద్లో అద్భుతమైన క్రిస్మస్ సెలబ్రేషన్ సాయంత్రం 6 గంటలకు సిఎస్ఐ గ్రౌండ్స్ లో కంటేశ్వర్ దగ్గర. ఎల్లుండ మంచిర్యాలలో క్రిస్మస్ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. బుధవారము చూపించారు. నెక్స్ట్ లేదనుకుంటే మనవాడిని. సో బుధవారం కరీంనగర్లో, గురువారం వరంగల్లో, శుక్రవారం ఖమ్మంలో. ఎందుకంటే 28 మందిరాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్ చేయాలంటే ఎప్పటి నుంచే క్రిస్మస్ సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తేనే అప్పటికి ముగుస్తాయి. కాబట్టి కంటిన్యూస్గా ఉన్నటువంటి క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో అనేక కాలం మంది పాల్పంచుకొని రక్షించబడలాగా మీరందరూ ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాను. ముగింపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి,